ఎన్టీఆర్ గారు త్రిపాత్రాభినయం చేసిన ఏకైక సాంఘిక చిత్రం 1972లో వచ్చిన కులగౌరవం మూవీ. తమ సొంత బ్యానర్ అయిన పేకేటి శివరాంకి దర్శకత్వం వహించే అవకాశాన్ని కలిగించారు. 1971లో కులగౌరవ అనే కన్నడ మూవీని తెలుగులో కులగౌరవం అనే పేరుతో రీమేక్ చేశారు. దానికి కూడా పేకేటి శివరాం గారే డైరెక్టర్. కన్నడలో రాజ్ కుమార్ గారు, జయంతి గారు, భారతి గారు నటించారు. తమిళ్లో 1976లో ఈ మూవీ మళ్ళీ రీమేక్ చేశారు. తమిళ్లో ముత్తురామన్, జయంతి, జయసుధా గారు నటించారు. జయంతి గారు 3 భాషల్లోనూ నటించారు. తాత, కొడుకు, మనవడు పాత్రల్లో నటించారు ఎన్టీఆర్ గారు. తాత జమీందార్, కొడుకు సాధారణ స్త్రీని ప్రేమిస్తాడు. తండ్రి ఒప్పుకోడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. దివాన్ కొడుకు బుర్రలో అనుమానాలు రేకెత్తించి వాళ్ళ కాపురాన్ని నాశనం చేస్తాడు. తమకు పుట్టిన బిడ్డను ఒక్కడే పెంచుతాడు. మనవడు తాతకు బుద్ధి చెప్పి తల్లిదండ్రులను కలుపుతాడు. టూకీగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఇది. ఇక ఎన్టీఆర్, జయంతి గారు ఈ మూవీలో హీరో హీరోయిన్స్గా నటించారు. మన తెలుగులో ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్, జయంతి గారు, ఆరతి గారు నటించారు. అప్పట్లో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది, కానీ ఎప్పుడూ టీవీలో అయితే టెలికాస్ట్ చేయలేదు ఎందుకనో. కానీ ఈ మూవీ యూట్యూబ్లో కూడా లేదు. కన్నడ లాంగ్వేజ్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. కన్నడ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన టీజీ లింగప్పే మన తెలుగు సినిమాకు కూడా డైరెక్షన్ వహించారు. హలో హలో డాక్టర్, ఎన్ని కలలు కన్నానురా, కలగంటిని పలికావు, కులం కులం అంటావు, గోత్రమేమిటంటావు, దేశమంటే నువ్వే కాదు, మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం, ఓహోహో బుల్లెమ్మ, పొగరుబోతు బుల్లెమ్మ వంటి హిట్ సాంగ్స్ ఈ మూవీలో ఉన్నాయి. కానీ ఈ మూవీ సాంగ్స్ ఎన్టీఆర్ లెవెల్లో హిట్ కాలేదు. సినిమా కూడా ఎన్టీఆర్ లెవెల్లో హిట్ కాలేదనే గుర్తు. ఈ సినిమా వాస్తవ కథ దాసరి వారి మనుషులంతా ఒకటేలో కనిపిస్తుంది. యూట్యూబ్లో లేదు కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడైనా టీవీలో వస్తే మనం చూడడం తప్ప ఇక చేసేదేమీ లేదు.